హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ద్రాక్షవల్లి స్వరం వాక్య ధ్యానాలు వింటున్న మీ అందరికీ నా శుభాభివందనాలు. రండి, నేటి వాక్య ధ్యానాంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 133వ కీర్తన మొదటి నుండి. సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీలంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె నుండును. సియోను కొండల మీదకి దిగివచ్చు, హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలనని యెహోవా సెలవిస్తున్నాడు. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఆశీర్వాదం, శాశ్వత జీవం ఎక్కడ ఉంటుందంటే ఐక్యత, సమాధానం, సంతోషం ఉన్న చోట ఆశీర్వాదం, నిత్య జీవం అక్కడ ఉంటుందండి. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడైతే ఐక్యత, సంఘంలో చూస్తే వారికి నచ్చిన వారు పాట పాడినప్పుడు సౌండ్ ఎక్కువ పెడతారు. వారికి ఇష్టం లేని వారు పాడినప్పుడు సౌండ్ తగ్గించేస్తూ ఉంటారు. వారి పిల్లలు పాడినప్పుడు సౌండ్ పెంచుతూ ఉంటారు. విశ్వాసులు పాడినప్పుడు సౌండ్ తగ్గించేస్తూ ఉంటారు. కుటుంబాల్లో కూడా నచ్చిన వారిని అయితే ఒక రకంగా, నచ్చని వారిని అయితే ఒక రకంగా ఇలా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇటువంటి భేదాభిప్రాయాలు లేకుండా మనం ఐక్యతను కలిగి అందరినీ ఒకే రకంగా ప్రేమించినప్పుడు బైబిల్ ఏం చెప్తుంది? దొంగ త్రాసు యెహోవాకు హేయము. ఇవన్నీ కూడా దొంగ త్రాసులండి. ఐక్యత కలిగి ఉండాలి. సహోదరుల ఐక్యత కలిగి ఉంటే, కుటుంబ ఐక్యత కలిగి ఉంటే, సంఘం ఐక్యత కలిగి ఉంటే అక్కడ ఆశీర్వాదం, నిత్య జీవం ఉంటుందండి. కానీ దొంగ త్రాసు యెహోవాకు హేయము. కూతురుని ఒక రకంగా, కోడలను ఒక రకంగా, అల్లుడిని ఒక రకంగా, కుమారుని ఒక రకంగా, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. కానుకలు ఇచ్చేవారు, బాగా కానుకలు ఇచ్చేవారిని ఒక రకంగా, ఇవ్వని వారిని ఒక రకంగా. ఇవన్నీ దొంగ త్రాసు యెహోవాకు హేయము. మనలో దొంగ త్రాసు అనేది లేకుండా అందరినీ ఒకే విధంగా ప్రేమించేవారుగా ఉన్నప్పుడు అక్కడ ఆశీర్వాదం, నిత్య జీవం మనకు దగ్గరలోనే, సమీపంలోనే ఉంటుంది. యేసయ్య మనకు సమీపంగానే ఉంటాడు. నిత్య జీవాన్ని ఇచ్చే యేసయ్య, ఆశీర్వదించే యేసయ్య మనకు సమీపంగా ఉంటాడు. కనుక ఒకరు పాడినప్పుడు, పాట పాడినప్పుడు సౌండ్ ఎక్కువ పెంచేసి, ఒకరు పాడినప్పుడు చక్కగా పాడుతున్నా దాన్ని డిస్టర్బ్ చేసి సౌండ్ తగ్గించేసి, ఇటువంటి పరిస్థితులు ఏమీ లేకుండా, మనం దొంగ త్రాసు లేకుండా అందరినీ సమంగా ప్రేమించినప్పుడు, అందరినీ ఒకే దృష్టితో మనం చూసినప్పుడు తప్పకుండా యేసయ్య మనతో ఉండి మనల్ని ఆశీర్వదిస్తారండి. ఇటువంటి అనుభవాలు కలిగి ఉంటే దేవుడు ఎంత మాత్రం ఆయనకు అనుకూలం కాదంటే దొంగ త్రాసు, దొంగ బుద్ధి, ఒకరిని వెలిచూపు వలన ఒకరిని చూడటం, ఒకరిని సమీపంగా చేసుకోవటం, ఇటువంటివన్నీ మనలో నుండి తొలగిపోయినప్పుడు, యథార్థంగా మనం ప్రేమించినప్పుడు, యథార్థవంతులకి ఏ మేలు చేయక మాననని యేసయ్య మనకి సెలవిచ్చి ఉన్నారు. కనుక యథార్థంగా ఉందాం, యథార్థంగా ప్రేమిద్దాం, యథార్థంగా మేలు చేద్దాం, అందరినీ ఒకే దృష్టితో చూద్దాం. దొంగ త్రాసు మనలో లేకుండా చూసుకుందాం, ఐక్యతను కలిగి ఉందాం. ఆశీర్వాదము, నిత్య జీవాన్నిచ్చే యేసయ్య మనతోనే, మన దగ్గరే ఉండి ఆశీర్వదించి మెండైన దీవెనలు మనందరి మీద కుమ్మరించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపి, యథార్థవంతులకు ఏ మేలు చేయక మారనని మీరు వాగ్దానం చేశారు ప్రభు. దొంగ త్రాసు నీకు అనుకూలం కాదని సెలవిచ్చారు ప్రభు. మాలో ఏ దొంగ త్రాసు నాయన మాలో లేకుండా యథార్థవంతులుగా మేము ఉండేటట్లు, ఐక్యతను కాపాడుకునేటట్లుగా సహాయం చేసి అందరినీ ఒకే విధంగా ప్రేమించే అనుభవాల్లో నడిపించమని, వీళ్ళందరినీ దీవించి అభివృద్ధి పొందించి ఈ అనుభవాలు వారందరికీ మీరు అనుగ్రహించి, లేఖనాల్లో ఉన్న ప్రతి ఆశీర్వాదం, వాగ్దానం విడల మీద కుమ్మరించబడును గాక. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఆశీర్వాదానికి ఆటంకాలు, వ్యతిరేకతలు, దొంగ త్రాసు తీసుకొచ్చే దుష్టుని అనుభవాలు యేసు నామములో తొలగిపోతున్న ఆత్మ కృప కలుగును గాక. బిడ్డలందరినీ దీవించి వర్ధిల్లింపచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరినీ దీవించును గాక. థ్యాంక్ యూ.